హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఆహ్, సోషల్ కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుందండి. థర్డ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ వీడియో కాదండి. దీనికి ముందు సోషల్ కంటెంట్ నుంచి కంటెంట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. చాలా ఎక్కువ వీడియోస్ చేశాను ముందు. ఒకసారి చూడండి. ఆ లెసన్స్ కంటిన్యూస్‌ని ఈ లెసన్స్ అండి. మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తామండి. ఏదైనా కంటెంట్ అనేది మన ఛానల్‌లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు కంటెంట్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనము తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసాం. తెలుగు మెథడాలజీ అయితే ఒక 10 లెసన్స్ ఉన్నాయండి. మెథడాలజీకి సంబంధించి, తెలుగు మెథడాలజీకి సంబంధించి. ఆ 10 కూడా కంప్లీట్ చేసాం. అది కూడా లెసన్ వైస్ బిట్స్ చెప్పామండి. ఫస్ట్ లెసను, సెకండ్ లెసన్ అలా లెసన్ వైస్ బిట్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. అలాగే తెలుగు కంటెంట్ కూడా లెసన్ వైస్ చెప్పుకున్నాం. థర్డ్ క్లాస్ నుంచి ఏ లెసన్‌కి ఏ బిట్స్ ఒస్తాయి, ఎన్నొస్తాయి, ఎలా వస్తాయని కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి మన ఛానల్‌లో. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. వి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ బిట్స్ చెప్పాలనే ఒక ఇది ఉంటుంది లైక్ చేయడం వల్ల. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇది కూడా నిన్న ఈ లెసన్ శిలావర్ణం తర్వాతేమో వాతావరణంకి సంబంధించి ఒక 25 బిట్స్ చెప్పాను. దాని కంటిన్యూషన్ అని ఈరోజు చెప్తున్నాను. 26 బిట్ నుంచి మనం చెప్తున్నాం. నిన్న ఇది ఫస్ట్ ఈ లెసన్‌కి సంబంధించి ఇవి ఫస్ట్ బిట్స్ కావండి. నిన్న 25 బిట్స్ చెప్పాం. ఈ 2 లెసన్‌కి సంబంధించి శిలావర్ణం, వాతావరణంకి సంబంధించి. దాని కంటిన్యూషన్ 26 బిట్ నుంచి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. నిన్న వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. అందుకనే మనం 26 బిట్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. 26 బిట్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. చూడండి. క్రింది వాటిలో ఆర్ద్రత దేన్ని సూచిస్తుంది? క్రింది వాటిలో ఆర్ద్రత దేన్ని సూచిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. నీటిలో లవణతను, నెక్స్ట్ గుప్తోష్ణాన్ని, మూడోది వాతావరణంలో నీటి ఆవిరిని, నాలుగోది కాలుష్యాన్ని. క్రింది వాటిలో ఆర్ద్రత దేన్ని సూచిస్తుందని అడుగుతున్నారండి. మనకిక్కడ ఆప్షన్ 3 అండి. వాతావరణంలో నీటి ఆవిరిని ఆర్ద్రత సూచిస్తుందనమాట. నీ ఆర్ద్రత దేన్ని సూచిస్తుందండంటే వాతావరణంలోని నీటి ఆవిరిని ఆర్ద్రత అనేది సూచిస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి. గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సాపేక్ష ఆర్ద్రత ఏమవుతుంది? గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సాపేక్ష ఆర్ద్రత ఏమవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. పెరుగుతుందా? మార్పు చెందదా? పెరగొచ్చు లేదా తగ్గొచ్చా? లేదా తగ్గుతుందా? గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సాపేక్ష ఆర్ద్రత ఏమవుతుందని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకిక్కడ ఆప్షన్ 4 అండి. తగ్గుతుంది. ఏమవుతుందండి? తగ్గుతుంది. గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సాపేక్ష ఆర్ద్రత ఏమవుతుందంటే తగ్గుతుంది. గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సాపేక్ష ఆర్ద్రత అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు చూడండి. సాపేక్ష ఆర్ద్రత ఎంత శాతానికి చేరుకున్నప్పుడు గాలి సంతృప్తమైందని అంటారు? చూడండి. సాపేక్ష ఆర్ద్రత ఎంత శాతానికి చేరుకున్నప్పుడు గాలి సంతృప్తమైందని అంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 100, రెండోది 50, మూడోది 75, నాలుగోది 20. సాపేక్ష ఆర్ద్రత ఎంత శాతానికి చేరుకున్నప్పుడు గాలి సంతృప్తమైందని అంటారని అడుగుతున్నారండి. మనకిక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 100 అండి. 100% చేరినప్పుడు గాలి సంతృప్తమైందని అంటారు. సాపేక్ష ఆర్ద్రత 100% చేరినప్పుడు మాత్రమే గాలి సంతృప్తమైందని అంటారు. నెక్స్ట్ స్లీట్ అంటే ఏమిటి? స్లీట్ అంటే ఏమిటి? ఫస్ట్ చూడు నీటి బిందువులా? లేదా ఒక రకమైన తుహినమా? లేకపోతే హిమస్ఫటికాలా? లేదా వీటిలో ఏది కాదా? అసలు స్లీట్ అంటే ఏమిటి అని అడుగుతున్నారండి. మనకిక్కడ ఆప్షన్ 2 అండి. ఒక రకమైన తుహినం అండి. స్లీట్ అంటే ఒక రకమైన తుహినం. స్లీట్ అంటే ఒక రకమైన తుహినం అండి. నెక్స్ట్ 30 చూడండి. పర్వతానికి వెనుక వైపున వర్షపాతం ఉండని ప్రాంతాన్ని ఏమంటాము? పర్వతానికి వెనుక వైపున వర్షపాతం ఉండని ప్రాంతాన్ని ఏమంటాము? ఫస్ట్ చూడండి. పొడి ప్రాంతమా? శుష్క మండలమా? లేదా వర్షఛాయ ప్రాంతమా? చక్రవాతీయ ప్రాంతమా? ఈ నాలుగింట్లో ఏంటి? పర్వతానికి వెనుక వైపున వర్షపాతం ఉండని ప్రాంతాన్ని ఏమంటామంటే మనకిక్కడ ఆప్షన్ 3 అండి. వర్షఛాయ ప్రాంతము. వర్షఛాయ ప్రాంతం. పర్వతానికి వెనుక వైపున
వర్షపాతం ఉండని ప్రాంతాన్ని వర్ష ఛాయ ప్రాంతం అని అంటాము. నెక్స్ట్ 31 చూడండి. సమరూప ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది? సమరూప ఆవరణం ఎన్నో కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది అని అంటున్నారు. ఫస్ట్ చూడండి 80 కిలోమీటర్లు, 2 90 కిలోమీటర్లు, 3 110 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. సమరూప ఆవరణం మనకి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 90 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉంటుంది. సమరూప ఆవరణం మనకి 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందన్నమాట. సమరూప ఆవరణం మనకి 90 కిలోమీటర్ల వరకు ఉందన్నమాట. నెక్స్ట్ మనకు చూడండి 32. సమరూప ఆవరణంలో ఏ ఆవరణాలు ఉన్నాయి? సమరూప ఆవరణంలో ఏ ఆవరణాలు ఉన్నాయంటున్నారు. ఫస్ట్ చూడండి ట్రోపో ఆవరణము, 2 స్ట్రాటో ఆవరణము, మీషో ఆవరణం లేదా పైవన్య. సమరూప ఆవరణలో ఏ ఆవరణాలు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్ని అంటే ట్రోపో ఆవరణం ఉంది, స్ట్రాటో ఆవరణం ఉంది, మీషో ఆవరణం ఉంది. సమరూప ఆవరణలో మనకి ఈ 3 కూడా ఉన్నాయండి. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీషో ఆవరణం ఇవన్నీ కూడా మనకి ఈ సమరూప ఆవరణంలో ఉన్నాయి. నెక్స్ట్ మనకు చూడండి 33. బహు ఆవరణంలో ఏ ఆవరణలు ఉన్నాయి? బహు ఆవరణములు ఏ ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ట్రోపో ఆవరణము, ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణం లేదా ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ఈ మూడింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ధర్మో ఆవరణము, నెక్స్ట్ ఎక్సో ఆవరణం. ఈ రెండు కూడా బహు ఆవరణములో ఉన్నాయన్నమాట. బహు ఆవరణములో ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణం ఉన్నాయి. బహు ఆవరణములో ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణం అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకు చూడ 34. యూరప్లో వీచే పవనాలను ఏమంటారు? యూరప్లో వీచే పవనాలను ఏమంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి చినుక్కు, లేక ఫోన్, 3 మిస్ట్రాల్, 4 ప్యూనా. యూరప్లో వీచే పవనాలను ఏమంటారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఫోన్ అని అంటామన్నమాట. యూరప్లో వీచే పవనాలను ఏమంటాం? ఫోన్ అని అంటాము. యూరప్లో వీచే పవనాలను ఏమంటామండి? ఫోన్ అని అంటాము. అలాగే ఒరిజెనిక్ వర్షపాతం అని ఏ వర్షపాతాన్ని పిలుస్తారు? ఓరోజెనిక్ వర్షపాతం అని ఏ వర్షపాతాన్ని అంటాము అంటున్నారు. ఫస్ట్ చూడండి సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం, పైవన్నీన. అసలు ఏమని పిలుస్తారు ఈ వర్షపాతాన్ని అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పర్వతీయ వర్షపాతం. ఒరిజెనిక్ వర్షపాతాన్ని మనం పర్వతీయ వర్షపాతం అని అంటాము. ఒరిజెనిక్ అనే వర్షపాతాన్ని మనము పర్వతీయ వర్షపాతం అని అంటాము. నెక్స్ట్ మనకు చూడండి 36. కైక్లోన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి? కైక్లోన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ప్రవహిస్తున్నది, తిరుగుతున్నది, ఎగురుతున్నది లేదా పైవన్య. అసలు కైక్లోన్ అనే పదానికి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. తిరుగుతున్నది. కైక్లోన్ అంటే గ్రీకు పదానికి అర్థం ఏంటండి? తిరుగుతున్నది అని అర్థం. నెక్స్ట్ మనకు చూడండి 37. మిస్ట్రాల్ అనే సాతాల పవనాలు ఏ పర్వతాల మీదుగా వీస్తాయి? మిస్ట్రాల్ అనే సాతాల పవపాలు అంటే పవనాలు ఏ పర్వతాల మీదకి వీస్తాయని అడుగుతున్నారు. మనకు చూడండి ఆల్ఫా పర్వతాలు, అండిస్ పర్వతాలు, రాకీ పర్వతాల. ఈ 4 ఏంటి? మిస్ట్రాల్ అనే సాత పవనాలు ఏ పర్వతాల మీదకి వేస్తాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆల్ఫా పర్వతాల మీదుగా వేస్తాయి అనమాట. మిస్ట్రాల్ అనే సాత పర్వతాలు మనకి ఆల్ఫా పర్వతాల మీదుగా వేస్తాయి. నెక్స్ట్ మనకు చూడండి చినుక్లు ఏ రకమైన పవనాలు? చినుక్కులు ఏ రకమైన పవనాలు? శీతల స్థానిక పవనాలు, ఋతు పవనాలు, ప్రపంచ పవనాలు, ఉష్ణతానిక పవనాలు. శీతల స్థానిక పవనాలు, ఋతు పవనాలు, ప్రపంచ పవనాలు, ఉష్ణతానిక పవనాలు. చినుక్కులు ఏ రకమైన పవనాలు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఉష్ణ స్థానిక పవనాలు. చినుక్కులు మనకి ఉష్ణ స్థానిక పవనాలండి. చినుక్కులు ఉష్ణ స్థానిక పవనాలు. ఇదండి ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ మనకు అయిపోయాయి. నిన్న ఈరోజు చెప్పుకున్నాము. ఈరోజు మళ్ళీ వేరే లెసన్ అనేది స్టార్ట్ చేద్దామండి. అంతే వాతావరణం, శిలావరణకు సంబంధించి మనం బిట్స్ అనేవి చెప్పుకున్నాము.
ఈ రోజుతో అయిపోయింది. నిన్న చెప్పుకున్నాం ఈ 2 లెసన్స్ సంబంధించి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం వేరే లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలండి. ఈ లెసన్ పేరేంటంటే ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలండి. వీడియో మాత్రం స్కిప్ చేయకూడదు చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి మనం బిట్స్ అనేవి చెప్పుకుందాం ఈ లెసన్కి సంబంధించి. ఈ లెసన్కి సంబంధించి తక్కువ బిట్సే ఉన్నాయి. ఫస్ట్ చూడండి, భూమిని భూ నైసర్గిక స్వరూపం ఆధారంగా ప్రధానంగా ఎన్ని భూస్వరూపాలుగా విభజించారు? భూమిని భూ నైసర్గిక స్వరూపం ఆధారంగా ప్రధానంగా ఎన్ని భూస్వరూపాలుగా విభజించారు? ఫస్ట్ 2, రెండోది 3, మూడోది 4, నాలుగోది 5. భూమిని భూ నైసర్గిక స్వరూపం ఆధారంగా ప్రధానంగా ఎన్ని భూస్వరూపాలుగా విభజించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 3 భూస్వరూపాలకి విభజించారు. భూమి నైసర్గిక స్వరూపం ఆధారంగా ప్రధానంగా మనం 3 భూస్వరూపాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, కోస్తా తీర మైదానం ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? కోస్తా తీర మైదానం ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? ఫస్ట్ చూడండి, ఉత్తరాన శ్రీకాకుళం నుండి దక్షిణాన పులికాటు వరకు, రెండోది తూర్పున విశాఖ నుండి పశ్చిమ గుంటూరు వరకు, మూడోది పశ్చిమ నెల్లూరు నుండి దక్షిణ విజయనగరం వరకు, లేదా ఏది కాదా? ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఆప్షన్ 1 అండి. ఉత్తరాన శ్రీకాకుళం నుండి మనకి ఇక్కడ దక్షిణాన పులికాటు వరకు కోస్తా తీర మైదానం ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది. కోస్తా తీర మైదానం మనకి ఉత్తరాన శ్రీకాకుళం నుండి దక్షిణాన పులికాటు వరకు మధ్య విస్తరించి ఉందన్నమాట. నెక్స్ట్ 3 చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణా నదులు ముఖ్యమైనవి కాగా ఇవి ప్రవహించే దిశ ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదుల్లో కృష్ణా, గోదావరి నదులు ముఖ్యమైనవి. ఇవి ప్రవహించే దిశ ఏది? ఎటువైపు ప్రవహిస్తాయి? ఏ దిశ వైపు అంటున్నారు. మనకు ఫస్ట్ చూడండి, పశ్చిమ కనుమల నుంచి ప్రవహించే బంగాళాఖాతంలో కలుస్తాయి. పశ్చిమ కనుమల వైపు నుంచి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. రెండోది ఏంటంటే తూర్పు కనుమల నుంచి ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. నెక్స్ట్ మూడోది పశ్చిమ కనుమల నుంచి ప్రవహించి హిందూ మహాసముద్రంలో కలుస్తాయని అడుగుతున్నారు. ఈ మూడింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పశ్చిమ కనుమల నుంచి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణా నదులండి. ఇవి మనకి ఎటువైపు నుంచి ప్రవహిస్తాయి? ఏ దిశ వైపు నుంచి ప్రవహిస్తాయంటే పశ్చిమ కనుమల నుంచి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకు చూడండి, నాలుగోది, క్రింది వాటిలో పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించిన నదిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించిన నది గుర్తించని అన్నారు. ఫస్ట్ చూడండి, గోదావరి, రెండోది కావేరి, మూడోది పెన్న, 4 కృష్ణ. ఈ నాలుగింట్లో ఏది మహాబలేశ్వరం వద్ద జన్మించిన నది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఉంది. కృష్ణా నది అండి. కృష్ణా నది పశ్చిమ కనుమల మహాబలేశ్వరం వద్ద జన్మించిన నది అండి. నెక్స్ట్ 5 చూడండి, సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడుతుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఏమంటారు? మనకి సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది అనమాట. ఆ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా దిబ్బలుగా ఏర్పడుతుంది. అయితే ఆ ప్రాంతాన్ని ఏమంటామని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, హ్యూమస్ అంటామా, డెల్టా అంటామా, పెడిప్లేన్ అంటామా, ఖాదర్ అంటామా? ఈ నాలుగింట్లో ఏమంటామంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, డెల్టా అని అంటామండి. ఏమంటామండి? డెల్టా అని అంటాము. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఆ పాయల మధ్య భాగంలో ఇసుక మెత్తటి మేటలుగా ఏర్పడుతుంది. ఈ ప్రాంతాన్ని మనం డెల్టా అని అంటాము. నెక్స్ట్ మనకి 6 చూడండి, హ్యూమస్ అనగా ఏంటి? హ్యూమస్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఒక నదా, లేదా ఒక రకమైన విపత్తా, లేదా ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడిందా, లేకపోతే ఏది కాదా? అసలు హ్యూమస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడినది. ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడిన మనం హ్యూమస్ అని అంటాము. ఏమంటామండి? హ్యూమస్. ఆకులు, చెట్లు మొదలై కుళ్ళిపోగా ఏర్పడిన మనది హ్యూమస్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, 7వది, విజయవాడ నగరం కేంద్రీకృతమైన ప్రాంతం ఏది? విజయవాడ నగర కేంద్రీకృతమైన ప్రాంతం ఏది? ఫస్ట్ చూడండి, గోదావరి నది దక్షిణ ఒడ్డున, కావేరి నదికి పశ్చిమాన, తుంగభద్ర నది తూర్పు ఒడ్డున,
కృష్ణానది ఉత్తర ఒడ్డున ఎక్కడుంది? విజయవాడ నగర కేంద్రీకృతమైన ప్రాంతం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కృష్ణానది ఉత్తర ఒడ్డున. కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగర కేంద్రీకమైన ప్రాంతం అనమాట. నెక్స్ట్ 8ది చూడండి. ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశ్ బ్యారేజీ నిర్మించారు? ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీని నిర్మించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1672 సంవత్సరం, 1749 సంవత్సరం, 1853 సంవత్సరం, 1904 సంవత్సరం. ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మించారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశ్ బ్యారేజ్ని నిర్మించారు. 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ని నిర్మించారు. నెక్స్ట్ మనకి చూడండి 9ది. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఏ విధంగా పిలుస్తారు? నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఏ విధంగా పిలుస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఎర్ర నేలలు అంటామా, జేగురు నేల అంటామా, ఒండెలి నేల అంటామా, ఫీడ్ మౌంట్ నేల అంటామా? ఎర్ర నేలలు అంటామా, జేగురు నేలలు అంటామా, ఒండెలి నేలలు అంటామా, ఫీడ్ మౌంట్ నేలలు అంటామా? ఏ నేలలు అంటాము? నదులు నిక్షిప్తం చేసిన నేలను ఏ విధంగా పిలుస్తామంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఒండెలి నేలలు అంటాము. ఏమంటామండి? ఒండెలి నేలలు. నదులు నిక్షిప్తం చేసిన నేలలను మనం ఒండెలి నేలగా పిలుస్తాము. నెక్స్ట్ 10ది చూడండి. ఈ క్రింది వానిలో సెల్ఫ్ ప్లవింగ్ అంటే స్వయంగా మట్టి మార్పిడి నేలల్ని వేటిని పిలుస్తాము? క్రింది వాటిలో సెల్ఫ్ ప్లేవింగ్ అంటే నేలల్ని వేటిని పిలుస్తాము అని అంటున్నారండి. ఫస్ట్ చూడండి, లాటరైట్ నేలలు, అలాగే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నల్లరేగడి నేలలు స్వయంగా మట్టి మార్పిడి అంటే నేలని మనం పిలుస్తాం. సెల్ఫ్ ప్లవింగ్ నేలని వేటిని పిలుస్తామంటే నల్లరేగడి నేలలను పిలుస్తాము. 11ది. ఈ క్రింది వాటిలో కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చిన సంవత్సరాలలో లేని సంవత్సరాన్ని గుర్తించండి. ఈ 4గింట్లో కూడా మనకి ఒక 3ఇంట్లో కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చాయంట. ఆ సంవత్సరం కానిది సంవత్సరం ఆ సంవత్సరాన్ని గుర్తించండి. సంవత్సరాల్లో లేని దాన్ని గుర్తించండి అన్నాడండి. ఫస్ట్ 1997, 2006, 2009, 2001. ఈ 4గింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చిన సంవత్సరాల్లో లేని సంవత్సరాన్ని గుర్తించండి. అంటే 2001లో మనకి వరదలనే రాలేదు. మిగతా 1997లో వచ్చాయి కృష్ణా నదికి. అలాగే 2006లో వచ్చాయి, 2009లో వచ్చాయి. కానీ 2001లో మనకి కృష్ణా నదికి వరదలనేవి రాలేదు. నెక్స్ట్ మనకు 12 చూడండి. కోస్తా తీర మైదానంలో ఋతుపవన ప్రారంభ కాలంలో అంటే జూన్, జూలై వరి నారులను పొలాల్లో నాటుతారు. అయితే దీన్ని ఏ పంట అని పిలుస్తారు? అంటే జూన్, జూలై నెలలో పండించే పంటను ఏమని నాటుతారు కదండి! ఆ పంటను ఏమంటాము? దాల్వా పంట అంటామా? సాల్వా పంట అంటామా? రబీ పంటామా? జైద్ అంటామా? ఏ పంట అంటామని అంటున్నారు. మనకు ఆప్షన్ 2 అండి. సాల్వా పంట. ఏమంటామండి? సాల్వా పంట. కోస్తా తీర మైదానంలో ఋతుపవన ప్రారంభ కాలంలో అంటే జూన్, జూలై వరి నారులు పొలాల్లో నాటుతారు కదండి! అయితే దీన్ని మనం సాల్వా పంట అని అంటాము. అలాగే 13 బిట్ లాస్ట్ బిట్ అండి ఈ వీడియోకి సంబంధించి. ఫస్ట్ చూడండి, కోస్తా తీర మైదానంలో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను ఏమని పిలుస్తాము? కోస్తా తీర మైదానంలో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను ఏమంటామని అంటారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. దాల్వా అండి. ఏమంటాము? దాల్వా. దాల్వా పంటని పిలుస్తామనమాట. కోస్తా తీర మైదానంలో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను మనం దాల్వా పంటని అంటాము. కోస్తా తీర మైదానంలో ఋతుపవన ప్రారంభ కాలం జూన్, జూలై కాలంలో నెలల్లో వరి నారును పొలాల్లో నాటుతారు. అయితే దీన్ని మనము ఏ పంట అంటామని సాల్వా పంట అంటాము. అలాగే కోస్తా తీర మైదానం డిసెంబర్ నెలలో నుండి వేసే శీతాకాల పంటలు ఏమని పిలుస్తామంటే దాల్వా పంటలు అని అంటాము. ఇదండి ఈరోజు సంబంధించిన వీడియో. రేపు మనం మరొక వీడియోతో కలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాము. రేపు మనం సోషల్ కంటెంట్ గురించి చెప్పుకోవడం జరుగుతుందండి. వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానెల్‌లో పెడుతున్నాం. చూడండి టైం కూడా మనకి డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారండి. దానికోసం వెయిట్ చేయొద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.